నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీల బలాలు బలహీనతలు ఏంటో అందరికీ తెలుసు. బట్ అభ్యర్థులుగా అందులోనూ కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి నేతలకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, వీక్నెస్లు ఏంటి? అందులో భాగంగా ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాము టీపీసీసీ చీఫ్, అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి గురించి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం కవిత గారు. ప్రకాష్ గారు, మనం పొలిటికల్ ప్రొఫైల్స్ చూస్తున్నాము. అందులో స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు ఇవన్నీ ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సో మామూలుగా ఆయన మల్కాజ్గిరికి సంబంధించి పార్లమెంటు సభ్యుడు, గతంలో టీడీపీలో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంది యాక్చువల్గా ఆయన ప్రొఫైల్ ఏంటి? మీరు ఆయనలో ఏం చూసారు అసలు? నేను ఆయనలో ఒక లీడర్గా ఎదుగుదలను చూశాను. సమకాలీన రాజకీయాలలో లీడర్స్ ఎలా ఉంటారో రేవంత్ రెడ్డి కూడా అలాగే ఉన్నాడు, అలాగే ఎదుగుతున్నాడు. రేవంత్ రెడ్డిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కసి, పట్టుదల. అతను ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఎదురుతూనే పైచేయి సాధించాలనే ఒక పట్టుదల ఆయన లోపల కనబడుతుంది. ఆయన టీడీపీ కంటే ముందు అతను టీఆర్ఎస్లో ఒక మామూలు సభ్యుడు, అంటే కనీసం రాష్ట్ర నాయకత్వంలో కూడా లేడు. చాలామంది ఆశ్చర్యపోతారు ఆ విషయం చెప్తే. ఆయన కెరియర్ అంతకుముందు ఏముండేనో నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి ఆయన ప్రయాణం టీఆర్ఎస్తోనే రాజకీయంగా మొదలైంది. టీఆర్ఎస్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఆయన ఎమ్మెల్సీగా తనకున్న పలుకుబడితోని, తనకున్న ఇతరులను తన దిక్కు తెచ్చుకునే నైపుణ్యంతో కొంత డబ్బు కూడా అప్పటికి సంపాదించుకోగలిగాడు. అంతకుముందు చెప్తారు, ఆయన ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ అన్నయ్యది ఉంటే అందులో కంపోజిటర్ ఉండేవాడని, ఇంకోటి ఏదో చిన్న చిన్న వాటిలల్లో ఆయన ఉద్యోగాలు చేశాడని. అంటే చాలా పేదరికం నుంచి చాలా కష్టాలు ఎదుర్కొని ఒక విజన్తోని, ఒక పట్టుదలతోని ఆయన ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ దాకా రాగలిగాడు. ఆయన ఏ పార్టీ తనకు తోడు లేకున్నా ఎమ్మెల్సీ కాగలిగాడు. ఆ తర్వాత చంద్రబాబు సపోర్ట్తోని ఆయన అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్లో ఇవాళ అగ్రస్థానంలోకి వెళ్ళాడు. సో ఇవాళున్న యూత్లో, ఇవాళ రాజకీయాల్లో వచ్చి ఉన్నత పదవులు కావాలని కోరుకునే వారికి ఒక రేవంత్ రెడ్డి లాంటి వాడు ఒక ఆదర్శంగా కనిపిస్తాడు. అంటే ఈరోజు సమాజం ఆయన గ్రోత్ వెనకాల ఏముంది అనేది ఎవరు చూడట్లేదు. అతను ఎలా ఎదుగుతున్నాడు అనేది గమనిస్తున్నారు. బయటికి కనబడే ఫ్యాక్టర్స్ చూసినప్పుడు చాలామందికి రేవంత్ ఒక ఆదర్శంగా కనిపిస్తాడు. మాట కరుకుదనం, కేసీఆర్ను ఎవరు వేలెత్తి చూపని రోజుల్లో, ఎవరు ఆయనను ప్రశ్నించని రోజుల్లో మొట్టమొదటిసారి పరుష పదాలతోని మీడియా ముందుకు వచ్చింది రేవంత్ రెడ్డి. సో అటువంటి వాళ్లకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది. చాలామంది ఉద్యమాలలో కేసీఆర్ గారితో కలిసి తిరిగిన వాళ్ళు కావచ్చు, కింది స్థాయిలో విలేజ్ లెవెల్లో టౌన్స్లలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మమ్మల్ని గుర్తించట్లేదనే ఎప్పుడైతే వాళ్ళ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిందో వాళ్ళందరూ కూడా కొంత ఈ రేవంత్ మాటలకు ప్రతిస్పందించడం, రేవంత్ వైపు అట్రాక్ట్ కావడం, ఆ తర్వాత కాలంలో తీర్మార్ మల్లన్న కూడా అదే పద్ధతిలో రావడంతో ఆయన వైపు అట్రాక్ట్ కావడం. అంటే ఒక సెక్షన్ ఎప్పుడు సమాజంలో ఉంటుంది. ఒక అగ్రనేతను, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శించినప్పుడు అతని లోపల వాళ్ళు హీరోయిజాన్ని చూస్తారు. అతను మాట్లాడే మాటల్లో వాస్తవం ఎంత అనేది పక్కకు పెడితే అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బలగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఒక రాజకీయ నాయకుడు చాలా తక్కువ మంది దగ్గర తన విజన్ను తను చెప్తాడు. ఫార్చునేట్లీ ఒకరోజు ఒక టీవీ డిస్కషన్లో నాతో కొన్ని డజన్ల సార్లు కూర్చున్నాడు రేవంత్ డిస్కషన్స్లో, డిబేట్స్లలో. ఆయన మొదటి నుంచి కూడా టీడీపీలో ఉన్నప్పటి నుంచి. ఓ రోజు అతను టీడీపీలో ఉన్నప్పుడే ఈ రెండవ టర్మ్ కేసీఆర్ గారిది మొదలైన తర్వాత 2018 ఎలక్షన్స్ అయ్యి సీఎం అయిన తర్వాత ఒక 1 వీక్ అట్లా బ్రేక్లో నన్ను అడిగాడు, యాంకర్ కూడా ఉన్నాడు, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు అని అన్నాడు. కేసీఆర్ గారే ఉంటారని నేను అన్నా. ఒకవేళ కేటీఆర్కి ఇస్తే ఇవ్వచ్చు అని అన్నాను.
ఈ టర్మ్ అంతా కేసీఆర్ ఉంటాడు కదా అన్నాడు. అవును ఉంటాడు అన్నాను. నెక్స్ట్ టర్మ్ కేటీఆర్ రాడు అని అన్నాడు. మరి ఎవరు వస్తారు అన్న. రేవంత్ రెడ్డి వస్తాడు అన్నాడు. ఓ. నువ్వు ఉన్నది టీడీపీలో, టీడీపీ అడ్రస్ లేదు, ఉనికి లేకుండా పోయింది, నువ్వు ఎట్లా సీఎం అవుతావు? నేను టీడీపీ నుంచే అవుతానని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. ఎందుకు అంటే నేను సీఎం కావడానికి ఏ పార్టీ నుంచి అయితే అవకాశం ఉంటుందో, అవసరం ఉంటుందో, నేను ఆ పార్టీ నుంచే అవుతాను అన్నాడు. అంటే ఆ పార్టీ కాంగ్రెసే కదా, కాంగ్రెస్లోకి ఇంతవరకు నువ్వు పోనే లేదు కదా. అంటే అన్నీ వస్తాయి, అన్నీ నాకు అనుకూలంగా వస్తాయి, నేను అనుకున్నప్పుడు నేను కాంగ్రెస్లోకి వెళ్తాను, కాంగ్రెస్లో నేను టాప్ లెవెల్కి వెళ్తాను, సీఎం ఆప్షన్లో నేను ఉంటాను అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? 2018లో చెప్పాడు. నేను ఫస్ట్ టైం మీ ద్వారా చెప్తున్నాను. దీనికి TV5 యాంకర్ విజయ్ గారే సాక్ష్యం. ఆయన ముందటనే జరిగింది డిస్కషన్. అంటే తను అనుకున్నది అనుకున్నట్టుగా ఆయన పావులు నడిపించుకుంటూ వస్తున్నాడు. తర్వాత రాజకీయాల్లో ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఓటుకు నోటు కేసులో జైలు పాలైన వ్యక్తి ఆయన మళ్ళీ ఒక అగ్రస్థాయికి దూసుకెళ్ళడం అనేది ఆయన లోపలున్న ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడలు, ఆయన చాకచక్యం, ఆయన నైపుణ్యం, దానికి ఒక ఉదాహరణ. ఆయన జైలు నుంచి వచ్చేటప్పుడే ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు. టైగర్ ఈజ్ బ్యాక్ అన్నాడు. అంటే దానివల్ల ఏమైందంటే ఓటుకు నోటు పేరుతో ఇతను లోపలి వేయండు, ఇతను ఒక నేరస్తుడు, ముద్దాయి అనేది పక్కకు పెట్టి అందరి దృష్టి కూడా ఆ టైగర్ ఈజ్ బ్యాక్ అనే దాని మీద మలిపాడు ఆయన. అంటే తనను తను ఒక టైగర్గా పోల్చుకొని తను మాత్రమే కేసీఆర్ని ఎదుర్కోగలుగుతాడని, తను ఒక లీడర్గా ఎమర్జ్ అయినానని తనకు తను పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. అంటే ఈ సమకాలీన రాజకీయాలలో అందరూ కూడా ఇటువంటి ఎత్తుగడలను ఇన్వైట్ చేస్తారు, ఇటువంటి ఎత్తుగడలకు ఆకర్షించబడతారు. ఈయన టైగర్ ఈజ్ బ్యాక్ అనే పోస్టర్ వల్ల పాతయాన్ని పక్కకు నెట్టేశారు. షార్ట్ మెమరీ అంటాం కదా. సో ఆ రోజు నుంచి ఆయన ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. టైగర్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే ఆయన టైగర్ లాగానే దూసుకొచ్చాడు రాజకీయాల్లోకి. ఇవన్నీ కూడా ఆయన బలాలు. ఇంకోటి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలనో అన్నీ చేయాలి. ఎవరేమనుకుంటారు, నేను చేసేది కరెక్ట్ మెథడా, నేను చేసేది రాంగ్ మెథడా, ఇవన్నీ కాదు. లక్ష్యమే సుప్రీం. ఏ మెథడాన్ని అనుసరించు, లక్ష్యాన్ని చేరాలి. సో ఆ లక్ష్యాన్ని ఆయన చాలా వరకు చేరుకోగలిగాడు. ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రికి ఒక ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగాడు. కాంగ్రెస్లో యోధులను, వృద్ధ నాయకులను, సోనియా గాంధీ ఫ్యామిలీకి బాగా దగ్గర ఉన్న వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి ఆయన PCC ప్రెసిడెంట్ కాగలిగాడు. ఎంతోమంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు వాళ్ళు, రేవంత్తో పాటు పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు, ఇంకా కొంతమందికి కూడా ఇచ్చారు. బట్ వాళ్ళందరినీ మించేసి ఇవాళ ప్రెసిడెంట్గా ఆయన ఎంతోమంది, జానారెడ్డి లాంటి, అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్ఫోలియోలు, దాదాపు అన్ని పోర్ట్ఫోలియోలు చేసిన వ్యక్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా పొన్నాల లక్ష్మయ్య లాంటి మాజీ PCC అధ్యక్షులు, వాళ్ళంతా మాజీ మంత్రులు. రేవంత్ రెడ్డి ఎప్పుడు మంత్రి కాలే. అటువంటి వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఈ స్థాయికి ఆయన రాగలిగాడు అంటే డెఫినెట్గా భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయన సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ టర్మ్ అయితే ఖచ్చితంగా కాడు, నేను చెప్పగలుగుతాను. ఆయన అన్నది ఈ టర్మ్లోనే కదా 2023 అన్నాడు. బట్ ఆ అవకాశం ఆయనకు రాకపోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఒకవేళ అంటే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, కాంగ్రెస్ ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఈసారి అయితే లేదు. నెక్స్ట్ టర్మ్ ఉండొచ్చు. ఒకవేళ చెప్పలేం వాళ్ళ అవకాశాలు ఎట్లుంటాయో. లేదా కేటీఆర్ అద్భుతంగా పరిపాలన చేసినట్టయితే నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ టీఆర్ఎస్ కూడా రావచ్చు. బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఎప్పటికైనా ఒక సీఎం కావాలనే కసి ఆయన లోపల ఉంది కాబట్టి కసి ఉన్న వ్యక్తులకు ప్రకృతి సహకరిస్తుంది. ఆ కసి మంచిదా చెడ్డదా దానికి విచక్షణ ఉండదు. ఈ ప్రకృతికి ఒక మనిషి లోపల ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్కి అనుగుణంగా అన్ని శక్తులను మోహరిస్తుంది ప్రకృతి. దేవుడు అనుకుంటారు వాళ్ళు, నేను నేచర్ అనుకుంటాను. బట్ ఆ పరిస్థితి ఆయన లోపల ఉంది. ఆయన లోపల ఆ కోరిక ఏమాత్రం సడలేదు. అన్నీ దానికి అనుగుణంగానే ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. బట్ కర్ణాటక రాజకీయాల్లో DK శివకుమార్ ఒంటి చేతితో పార్టీని అధికారంలోకి తెచ్చినా కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ కూడా రేవంత్కు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేత, ఆమెకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి సోనియా గాంధీకి ఆ లాస్ట్ స్టేజ్లో ఈయన నెట్టేసి ముఖ్యమంత్రి అవుతాడు.
అది ఈ టర్మ్ కావచ్చు, నెక్స్ట్ టర్మ్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. బట్ ఆయన లోపల ఈ ఆకాంక్ష తగ్గనంత కాలం, ఆ కసి పెరిగినంత కాలం ఆయన ఏదో ఒక రోజు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఇట్లాంటి టైంలోనే రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమ టైంలో ఆయన చేసినటువంటి కొన్ని పనులు అనేవి ప్రతిసారి నెగిటివ్గా ముందుకు వస్తుంటాయి. అందులో ఒకటి గన్ తీసుకొని, తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని ఉద్యమకారుల మీదకి ఎక్కువ పెట్టాడు అనేది, ఆ తర్వాత నోటుకు ఓటు కేసు, ఈ 2 కేసులు ప్రధానంగా ముందే కనిపిస్తూ ఉంటాయి. అవి అంటే ఒక మనిషిని ఇష్టపడే వాళ్ళు ఈ ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు పెద్దగా లెక్క చేయరు. ఆ, తెలంగాణను బాగా కోరుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచిన వాళ్ళు ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారితో ఉన్నారో, లేదా కేసీఆర్ గారికి దూరమై కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటున్నారో, ఆ వ్యక్తులు మాత్రమే ఈ విషయాలను వీటికి ప్రభావితమవుతారు, వీటిని గుర్తుపెట్టుకుంటారు. బట్ నార్మల్ ఓటర్స్ దాన్ని పెద్దగా పట్టించుకోరు. మెమరీ కూడా షార్ట్ అంటాం కాబట్టి ఆ రోజుల్లో అది ప్రధానమైన అంశమైంది 2-3 రోజులు మీడియాలో. బట్ ఇప్పుడు వేరే వాళ్ళు గుర్తు చేసినా కూడా దానికి పెద్దగా, దానికంటే కూడా నెగటివ్ ఏంటంటే ఆ ఓటుకు నోటు కేసు. అయినా కూడా అవి పెద్దగా గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశాలుగా ఉండబోవు. ఒక మనిషిని అసెస్ చేయడంలో ఆయనకున్న మచ్చలలో ఇది ఒక మచ్చగా కనబడుతుంది. ఇప్పుడు బలహీనతలను మనం చూసినప్పుడు రేవంత్ రెడ్డికి చాలా బలహీనతలు ఉన్నాయి. ఆయన మొట్టమొదటి బలహీనత ఏంటంటే మాట్లాడేటప్పుడు కంట్రోల్ లేకపోవడం. ఏమవుతుందో దాని రిజల్ట్ అనేది తెలియకుండా యథాలాపంగా మాట్లాడడం. మాట నోటి నుంచి పోయిన తర్వాత వెనక్కి తీసుకోలేం, అది కోట్ల మందికి చేరుతుంది. అందులో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, తనకు తెలియని అంశాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన 10 మందిని కన్సల్ట్ చేసి, ఎవరైతే ఆ విషయాలల్లో అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళతో విషయాలను తెలుసుకొని ఆయన మాట్లాడితే ఆ మాటకు సార్థకత ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి చాలాసార్లు యథాలాపంగా నోటికొచ్చినట్టుగా కామెంట్స్ చేసి చాలా చిక్కులను తెచ్చుకుంటాడు, సెల్ఫ్ గోల్ చేసుకుంటాడు. అదే ఆయనకు మైనస్ పాయింట్, అది ఆయనకు శోభనివ్వదు అటువంటి యాటిట్యూడ్. కాబట్టి అది ఆయనకు ఒక పెద్ద బలహీనమైన అంశంగా మనం చూడవచ్చు. ఉదాహరణకు 2-3 మనం చూసాం. అమెరికాలో మాట్లాడుతూ 3 గంటల కరెంట్ అన్నాడు. ఇట్లాంటివి ఏదైతే ఉన్నదో ప్రజల్లో బాగా, నేను అనుకుంటా ఒక 2-3% ఓట్స్ను అది టిల్ట్ చేయగలిగింది ఆయన అన్న ఒకే ఒక్క మాట. అంటే వేరే టైంలో ఎప్పుడో ఏదో మాట్లాడితే పరిగణలోకి తీసుకోరు. ఎన్నికల సమయంలో ఇట్లాంటి మాటలు చాలా ప్రమాదకరం. ఆయన వల్ల అది ఆ పార్టీకి నష్టం కలిగించింది. ఇట్లా చాలా ఉన్నాయి. ఆయన యథాలాపంగా మాట్లాడినాయి, తెలుసుకోకుండా మాట్లాడినాయి. అదే ఆయనకు ఒక బలహీనత. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారంటారా ఎన్నికల నాటికి? ఆయనకు ఉన్నటువంటి ఒక గ్రిట్, ఒక డెడికేషనో లేకుంటే ఒక కసి అనేది అంటున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేస్తారా, గుర్తుపెట్టుకుంటారా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే దీనివల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డికి విషయాలు తెలియవు. వ్యవసాయం సంబంధించి ఆయన కనీసము ఎన్ని గంటల కరెంటో తెలియని వ్యక్తి ఒక బాగా అవగాహన ఉండి రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడిన కేసీఆర్ లాంటి వ్యక్తికి ప్రత్యామ్నాయం అవుతాడా? ఇట్లా ఆలోచించినప్పుడు రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఇది పెట్ సబ్జెక్ట్ కేసీఆర్కు, వ్యవసాయం, సాగునీరు. ఆ సబ్జెక్టు మీద ఎప్పుడైతే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని మాట్లాడాడో అది పూర్తిగా అర్ధరహితమైనదో, ఒక కామన్ 1 ఎకరం భూమి ఉన్న రైతుకు కూడా తెలిసిన విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అని ఎప్పుడైతే ప్రజల్లోకి ఆ మెసేజ్ పోయిందో, అది వాళ్ళ బతుకు తెరువుకు సంబంధించిన సమస్య కాబట్టి డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. లేదా ఆయన ఏదో క్యాజువల్గా ఎవరి మీద కామెంట్ చేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఆయన ఇవాళ 65 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించిన అంశం మీద ఆయన అటువంటి కామెంట్ చేయడం అనేది, ఈయన వస్తే మన కరెంట్ ఇవ్వడు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఈయనకు వ్యవసాయం గురించి ఏం తెలియదు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఈయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. దీని ఇంపాక్ట్ నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పింది ఏంటంటే 1-2% ఓట్స్ను ఆయన తగ్గించాడు ఆ మాటతోని అని. సో ఇలాంటి టైంలోనే సీనియర్లను ఎలా కలుపుకుపోతాడు అనేది కూడా ఉంది. ఎందుకంటే గతంలోనే సేవ్ కాంగ్రెస్ అనేటువంటి ఒక కూటమి కూడా కనిపించింది మనకు. ఆయన కామెంట్స్ కూడా చేస్తాడని విన్నాను నేను నాయకుల మీద, తన వాళ్ళ దగ్గర. ఈ రకంగా చేయడం వల్ల ఆ విషయాలు 1కి 10 యాడ్ అయ్యి ఆ నాయకులకు చేరుతాయి. చేరడం వల్ల గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఒకవేళ ఆయన ఇటువంటి చీప్ కామెంట్స్
కొంతమంది సన్నిహితుల దగ్గర చేసినా కూడా గోడలకు చెవులు ఉంటాయంటారు. అంటే నువ్వు 4 గోడల మధ్యలో కూడా ఎటువంటి కామెంట్స్ చేయకూడదు, గోడలకు చెవులు ఉంటాయంటే. అటువంటిది ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర చేస్తే మనిషిలో ఒక బలహీనత ఏంటంటే, ఈ విషయం ఎంత తొందరగా ఆయనకు చెప్దామా, ఆయన దగ్గర మార్కులు కొట్టేద్దామా, ఆయనకు సన్నిహితంగా ఉందామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో చెప్పలేం కదా, రేపు ఆయనతోనే నాకు ఫ్యూచర్ ఉంది అనుకున్న వ్యక్తి ఈ విషయాన్ని 10 కలిపి ఆయనకు చెప్తాడు. అట్లనే నాయకుల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి కామెంట్స్ రేవంత్ చేస్తాడని చెప్పి తెలిసింది. మూడోది ఏంటంటే, ఈ పెద్దవాళ్ళని కలుపుకొచ్చుకున్న క్రమంలో ఏదో మర్యాద కోసం వాళ్ళ ఇంటికి పోవడం, టీ తాగడం, రమ్మని చెప్పి అడగడం, కలిసి పనిచేద్దామని చెప్పడం వేరు. ప్రాక్టికల్గా ప్రతిరోజు వాళ్ళ మధ్య సంబంధాలు ఉంటూ ఉంటాయి. వాటిలలో ఈయన ఎంతవరకు వాళ్ళని గౌరవిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కేవలం మీడియా ముందు వాళ్ళ పక్కన సీట్లలో కూర్చొని మాట్లాడుకొని టీ తాగినంత మాత్రాన అది సన్నిహితం అని అనబడదు. సో ఆ విషయంలో సీనియర్లందరికీ కూడా ఈయన పట్ల వ్యతిరేకత ఉన్నది. రేపు ఈయనకి ఒకవేళ ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా ఈ నాయకులంతా అడ్డుకుంటారు. కాబట్టి ఆయనకు వాళ్ళే ప్రతిబంధకం. ఆ బలహీనతను ఆయన అధిగమించాలి. వాళ్ళు నిజంగానే ఆయన నమ్మగలిగే పరిస్థితిని ఆయన క్రియేట్ చేసుకుంటేనే ఆయన కాంగ్రెస్లో ఒక యూనిటీని తీసుకురాగలుగుతాడు. సో ఎదుటి పార్టీని దాని ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కాంపిటీషన్ కంటే కూడా ఇంటర్నల్ కాంపిటీషన్నే అధిగమించడం కొంచెం కష్టం ఆయనకి. అంటే కాంగ్రెస్ ఎప్పుడు సూసైడే. అది ఇంటర్నల్ తగాదాల వల్లనే తనను చంపుకుంటుంది. అందులో నాయకులు కూడా వాళ్ళకు వాళ్ళు అసాసినేట్ చేసుకుంటారు రాజకీయంగా. ఎవరో కాంగ్రెస్ను ఓడించారు, కాంగ్రెస్ వాళ్ళే ఓడిస్తారు. ఆ పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుంటున్న పార్టీ, కార్యకర్తలకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చే పార్టీ, అది నాయకులకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చే పార్టీ. దాన్ని వాళ్ళు ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు. అది డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీ కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనే ప్రిన్సిపల్ మీద డెమోక్రసీ ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే, వాళ్లకు ఇష్టం ఉన్నా లేకున్నా మెజార్టీ నిర్ణయానికి తల ఒగ్గి బయటకు ఏ విషయాలు పొక్కకుండా ఇంటర్నల్గా వాళ్ళకు వాళ్ళు అడ్జస్ట్ కావడం అనేది కేంద్రీకృత ప్రజాస్వామ్యం. అది ఆ ప్రజాస్వామ్యం పేరుతోని వైరుధ్యాలను వాళ్ళు ప్రజాస్వామ్యంగా చిత్రీకరిస్తారు. సో కాంగ్రెస్లో మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఎప్పుడైతే ఒక టవరింగ్ పర్సనాలిటీ లీడ్ చేయట్లేదు ఆ పార్టీని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొమ్ములు వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానిస్తుంటారు. సో సీట్ రాకపోతే బజార్లో పడి తిడుతుంటారు, మీడియా ముందుకు వచ్చి తిడుతుంటారు. ఇట్లాంటివన్నీ కాంగ్రెస్కు నష్టం. దాన్ని కంట్రోల్ చేయడం అనేది రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు. ఇది ఆ పార్టీలో ఒక పెద్ద బలహీనత. రేవంత్ రెడ్డికి కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం ఆయన బలహీనత. అది ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.